బైబిల్ ఆధునిక శాస్త్రాలను అధిగమించినదని నిరూపిస్తూ క్రీస్తును, బైబిల్ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సవాల్ చేసి, వాదించి, ఓడించి, ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అంటూ సింహగర్జన చేస్తున్న జయశాలి జయశాలి జయశాలి. కొన్ని వేల పాఠాలే మీ ముందు ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటే బైబిల్ అనగానే మనిషికి అవసరమైన ప్రతిదీ వ్రాయబడిన గ్రంథం. అందుకే ఎప్పుడూ ఒక మాట అంటుంటాం, నిజమన్నది ఉందంటే అది ఖచ్చితంగా బైబిల్లో ఉంటుంది. బైబిల్లో లేని మంచి, బైబిల్లో లేని నిజం ప్రపంచంలో ఎక్కడా లేదు, ఎవరు చెప్పలేరు. ఎందుకంటే పుస్తకాలన్నీ మనిషి రాసినవి. మన చేతుల్లో ఉంటున్న ఈ గ్రంథం దేవుడు రాయించినది. దేవుడికి ఎంత జ్ఞానం ఉంటుందో బైబిల్లో అంత జ్ఞానం ఉంటుంది. బైబిల్లో ఎవరు బాగా చదువుతారో బైబిల్లో ఉంటున్న జ్ఞానం వారికి ఉంటుంది. అందుకే ఈరోజు సైంటిఫికల్గా ఎన్నో సబ్జెక్ట్స్, నక్షత్రాల గురించి కానివ్వండి, భూమి గురించి కానివ్వండి, గ్రహాల గురించి కానివ్వండి, ఎన్నో సంగతులు బైబిల్ బట్టి చెప్పడం జరుగుతుంది. ఇక ఈ టాపిక్ని కూడా మేము ముందుకు తీసుకొని రావటంలో ప్రాముఖ్యమైన ఉద్దేశం, ఈ మధ్యకాలంలో ఈ 5-10 సంవత్సరాలలో మనిషికి ఆరోగ్యం మీద ప్రేమ పెరిగింది. ఎందుకంటే తీరని రోగాలు, త్వరగా అనారోగ్యం రావటం, పరిస్థితులు మారిపోవటం వల్ల ఆరోగ్యం మీద ఎక్కువగా అవగాహన పెరిగింది. అందులోనూ ప్రతి టీవీ ఛానల్లో ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు, సూచనలు, మనల్ని ఆరోగ్యానికి వారి ప్రయత్నంగా ప్రకృతి వైద్యం కానివ్వండి, లేదా మీ చేతుల్లో మీ ఆరోగ్యం అని కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు టీవీలో ప్రసారం అవుతుండటం వల్ల మనిషికి కూడా ఆరోగ్యంగా ఉండాలన్న తపన పెరిగింది. ఇక ఈనాడు చెబుతున్నవని తప్పు అని చెప్పటం కాదు, మనిషి చెప్పినది బైబిల్లో చెప్పనిది ఏది ఉండదని చెప్పడానికి. ఎందుకంటే చాలామంది తొందరపడి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అనగానే వీరు అందరినీ విమర్శిస్తారు అని అనుకుంటారు. తప్పు జరిగినప్పుడు సరిదిద్దాలి, తప్పు జరిగినప్పుడు తప్పనిసరి సరిదిద్దాలి. కానీ ఆరోగ్యాన్ని గురించి చెబుతున్న వీరి మాటలు తప్పని చెప్పటానికి అది తరగతులు. వీరు చెప్పినది బైబిల్ చెప్పనిదే ఉంది అని. ఎందుకంటే మనిషి అలాంటి వాడంటే తాను గొప్పవాడినని సమాజము దృష్టిలో ఉండటానికి ఇష్టపడతాడు, పేరు ప్రఖ్యాతులు. అందుకు ఒక మంచి ఉదాహరణ చెప్పమంటే, దేవుడు ఇంత ప్రకృతిని కలిగించి మనిషిని పెట్టిన తర్వాత ఇంత ప్రకృతిని కలిగించిన దేవుని పేరు నిలబెట్టడానికి బదులు ప్రారంభంలోనే మనుషులంతా ఒక చోట చేరి ఒక గోపురం కట్టడానికి పూనుకున్నారు, బాబేలు గోపురం. ఎందుకు కట్టడానికి పూనుకున్నారని బైబిల్లో మీరు చదివారో తెలుసా? మనం ఒక పెద్ద కట్టడాన్ని కట్టి పేరు సంపాదించుకుందాము రండి అని ఉంది అక్కడ. ఆదికాండం 11వ అధ్యాయంలో మీరు చూడగలిగితే 4వ వచనం, మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణాన్ని ఆకారమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని ఎందుకు పూనుకుంటున్నారంటే పేరు సంపాదించుకోవాలి. మనిషి కట్టాలనుకుంటున్నది పేరు కొరకు. మనిషి కంటే గొప్ప కట్టడాలు నిర్మించింది దేవుడు. ఒక్కసారి ప్రకృతిని చూడండి. ఈ ప్రకృతిలో దేవుడు కట్టినది మనుషులు ఎవ్వరూ కట్టలేరు. భూమిని కలిగించి శూన్యంలో పెట్టాడు.
గ్రహాలను కలిగించి శూన్యంలో పెట్టాడు. కోటాను కోట్ల నక్షత్రాలను కలిగించి మనకు కంటికి కనిపించేలా అమర్చాడు. అందుకే విశ్వంలో ఉన్న వస్తువులు ఇన్ని అని లెక్క చెప్పలేవు. ఎందుకంటే మనం లెక్క పెట్టలేనన్ని వస్తువులు ఉన్నాయి. ఇంత చక్కటి నిర్మాణాన్ని దేవుడు కడితే దేవుడి పేరును, దేవుడు ప్రఖ్యాతలను ప్రకటించవలసిన మనిషి తాను పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. అందుకే ఎప్పుడు కూడా పేరు ప్రఖ్యాతుల కోసం పాటుపడకూడదండి. దేవుని పేరు నిలబెట్టడానికి కష్టపడు. దేవుని గురించిన ప్రఖ్యాతులు, పేరు ప్రఖ్యాతులు నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆదిలోనే ఒక గోపురం కట్టాలనుకున్నాడు. మరి దేవుడు ఉద్దేశం ఏంటంటే యావత్ భూమి మీద కాపురం ఉండాలి అనుకున్నాడు ఆయన. ఆయనేమో అందరూ భూమి మీద కాపురం ఉండాలని ఆయన అనుకుంటే వీళ్ళేమనుకున్నారు, మనం కాపురం పెట్టొద్దు అన్ని చోట్ల, ఒక గోపురం కడదాము అనుకున్నారు. ఏమన్నా బాగుందా? దేవుడు అనుకున్నది అందరూ చెదిరిపోవాలని, మనిషి అనుకున్నది మనం చెదిరిపోకుండా ఒక్క దగ్గరే ఉండాలి. దేవుడు అనుకున్నది యావత్ భూమి మీద కాపురం ఉండాలి అనుకున్నాడు. మనిషి ఏమనుకున్నాడు, మంచి గోపురం కడదాం అనుకున్నాడు. దీన్ని బట్టి మనిషి ఎప్పుడు పేరు ప్రఖ్యాతల కోసం ప్రాకులాడతాడని మనకు అర్థమవుతుంది. ఈరోజు ఇంచుమించు ఆరోగ్యాన్ని గురించి మాట్లాడుతున్న వారందరూ కూడా ఆ పేరు కోసమే టీవీల్లోకి వచ్చారు. ఎందుకంటారా? ఒకవేళ నిజంగా మా పేరు ప్రఖ్యాతల కోసం కాదనుకుంటే ఆరోగ్యాన్ని గురించి వీరికంటే ముందు దేవుడు చెప్పిన మాటలు చెప్పాలి. అవునా కదా? ఆరోగ్యాన్ని గురించి దేవుడు చెప్పిన మాటలు చెప్పాలి. దేవుడు చెప్పిన మాటలు కాకుండా ఇవి మా రీసెర్చ్ అని చెప్పుకుంటున్నారంటే దాని అర్థం ఏంటంటే, ఏమండి, సమాజంలో గొప్ప వాళ్ళు అనిపించుకోవడానికి మనిషి తహతహలాడుతున్నాడు. కాబట్టి వీళ్ళు చెప్పుతున్నది దేవుడు ఏం చెప్పలేదు బైబిల్లో, వీళ్ళు చెప్పనివి కూడా దేవుడు చెప్పాడు. అది చెప్పటానికి ఈ తరగతి. అందులో ఆసనాలు అనేటివి ప్రత్యేకమైంది. యోగా ఒకటి, అందులో భాగంగా ధ్యానం ఒకటి, మరొకటి ఆసనాలు. ఈ ఆసనాలు కూడా రకరకాల ఆసనాలండి. శరీరాన్ని వంచి కాసేపు ఉండటం వల్ల ఇదిగో ఈ శరీరంలో ఆరోగ్యం అని చెప్పటంలోనే ఈ ఆసనాల ప్రాముఖ్యత. ఇందులో శవాసనం కూడా ఉంది. శవాసనం అంటే ఏంటో తెలుసా? పడుకొని చచ్చిపోయినట్టుగా ఉండటమే శవాసనం. మొన్ననే మహారాష్ట్రలో ఒక అతను శవాసనం వేశాడట. శవాసనం వేసి సక్సెస్ అయ్యాడు. అంటే నిజంగా తెచ్చాడు. మరి శవాసనం వేసి సక్సెస్ అవ్వటం అంటే అర్థం ఏంటి? శవాసనం వేస్తానని లోపలికి వెళ్ళి శవంలా ఉన్నాడు, ఆ తర్వాత బయటికి రాలేదు. అక్కడ ఉంటున్న కెమెరామెన్లు ఇవన్నీ హడావుడిగా లేపేసరికి శవాసనంలోనే స్థిరపడిపోయాడు. ప్రదర్శనలతో పేరు తెచ్చుకోవాలనుకున్నాడు, ప్రాణాలు వదిలేశాడు. ఇక ఉదయం 5 గంటలకు లేచి ఏ టీవీ ఛానల్లో పెట్టినా మీరు చూడండి, ఏరోబిక్స్ అని ఉన్న చోటనే ఎగరటం ఒకటి, ఆసనాలని శరీరాన్ని మెలకలు తిప్పటం ఒకటి, ఇంకా కూర్చొని ఆసనాలు వేయాలని ఈరోజు రకరకాల పేర్లతో పిలుస్తున్నారండి. కడుపు నాట లోపలికి కొంచెం తీసుకెళ్ళాలి, ఆ తర్వాత బయటకు వదలాలట. ఎవడి పిచ్చివాడికండి. ఆ ఆసనాల పేర్లు చెప్తే మీరు నవ్విపోతారు. శవాసనం ఒకటి, ఆ తర్వాత ఇంకేంటి, 2 కూర్చోవటం అంటే 2 కాళ్ళు మీదేసుకొని కాసేపు కూర్చోవటం ఒకటి, 2 చేతులు కాళ్ళ కిందగా పెట్టుకోవటం ఇంకోటి. ఏంటండి ఇవన్నీ? చిన్నపిల్లలకు స్కూల్లో పనిష్మెంట్ ఇచ్చినట్టుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వీటిని అంతా చెబుతూ సమాజాన్ని ఆరోగ్యంగా ఉండమని ప్రోత్సహిస్తున్నారు. మరొక వైపు ఏంటి, ఇదిగో మీరు కూరగాయల్ని తినండి, శాకాహారం అయితేనే ఎక్కువ కాలం మీరు బ్రతుకుతారు, మాంసాలకు దూరంగా ఉండి ప్రకృతి కాబట్టి ప్రకృతిలో నుంచి మనం ఇవ్వడం కనుక మీరు కూడా ప్రకృతిలోని తినాలన్న మాటలు కూడా ఎక్కువైపోతున్నాయి. అందులో భాగంగా వాకింగ్, అందులో భాగంగా జాగింగ్. వాకింగ్ అంటే మామూలుగా నడవటం, జాగింగ్ అంటే కొంచెం పరిగెత్తడం, కొంచెం అంతే అట్లా. ఇవన్నీ వింటుంటేనండి మనిషికి బాగా బ్రతకాలన్న కోరిక భలే ఉందని అనిపిస్తుంది.
బాగా బతికేయాలి. ఇక వీళ్ళు చెప్పటంలో ఎక్కడ తప్పు చెబుతున్నారంటే, ఇవన్నీ చేయటం వల్ల మీరు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటారు, మీ ఆయుష్ పెరుగుతుంది అని చెబుతున్నారు. ఆరోగ్యం వేరు, ఆయుష్ వేరు. ఇవన్నీ చేయటం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు అన్నది బాగుంది. ఇవన్నీ చేయటం వల్ల మీరు ఆయుష్ పెరుగుతుంది, మీ ఆయుష్ అంటే ఇది తప్పు. ఆరోగ్యంగా ఉండటం వేరు, ఆయుష్ వేరు. ఆరోగ్యం అనేది నీ చేతుల్లో ఉంది, ఆయుష్ అనేది దేవుని చేతుల్లో ఉంది. నువ్వు కూరగాయలు తింటే అది ఎందుకు పెరుగుతుంది అనుకుంటున్నావు? అర్థమైంది మీకు? నువ్వు జాకింగ్ చేస్తే అది పెరుగుతుంది అనుకుంటావంటే, లేదా నువ్వు ఆసనాలు వేస్తే ఆయుష్ పెరుగుతుంది అంటావంటే, లోకంలో ఉంటున్న ఎన్ని ఆసనాలు వేసినా ఆయుష్ పెరగదు, మీరు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఆయుష్ అనేది దేవుడు నిర్ణయించేది. ఈరోజు అందరూ చెబుతున్న తప్పదేనండి. మీరు ఆరోగ్యంగా ఉంటారు అన్నంత వరకు బాగుంది, కానీ వాకింగ్ చేయటం వల్ల మీ ఆయుష్ పెరుగుతుంది, జాకింగ్ చేయటం వల్ల మీ ఆయుష్ పెరుగుతుంది, తల కిందగా కాళ్ళు పైకేస్తే మీకు ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్ అంత ఈజీగా పెరగదు. ఎందుకంటే ఆయుష్ దేవుడు నిర్ణయిస్తాడు. ఆరోగ్యానికి దానికి సంబంధం లేదండి. అందుకే బైబిల్లోకి వెళ్ళి ఒక మంచి మాటను ఇప్పుడు చదవగలిగితే ఎంత బాగుంటుంది చూడండి. యోబు గ్రంథం 14వ అధ్యాయము 5-6 వచనాలు. యోబు గ్రంథము 14వ అధ్యాయము 5-6 వచనాలు. నరుల ఆయుష్ కాలము పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణమును నీవు వారికి నియమించి ఉన్నావు. మించజాలని వయ పరిమాణము, ఆయుష్ను ఎవ్వరూ పెంచుకోలేరు. నువ్వు అనారోగ్యంతో ఉన్నా, నువ్వు ఆరోగ్యంతో ఉన్నా, దేవుడు అనుకుంటున్న ఆయుష్ వరకు నువ్వు బ్రతికి చావాలి. పోనీ ఆరోగ్యంగా ఉంటే చావరు అనేది ఏమైనా రూల్ ఉందండి? కొంతమంది చచ్చిపోతుంటేనండి, ఎందుకు చచ్చిపోయారో కారణాలే డాక్టర్లకు తెలియదు. ఎందుకు చచ్చిపోయారంటారు? రోగం వస్తే ఈ రోగం వల్ల చచ్చిపోయారని సర్టిఫికెట్ ఇస్తారు. ఏ రోగం లేకుండా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు చచ్చిపోయారు అని డాక్టర్ని అడిగితే కారణం మాకు తెలియట్లేదండి అంటారు. ఎందుకు చచ్చిపోయాడంటే దేవుడిచ్చిన ఆయుష్ కాలం పూర్తయిపోయింది, అందుకే పోయాడు. దేవుడిచ్చిన 60 పూర్తయింది. ఆ 60 వచ్చినప్పుడు నీకు అనారోగ్యం లేకపోయినా చచ్చిపోతావు. దేవుడు నీకు 60 సంవత్సరాలు ఇచ్చాడు. ఈ 60 సంవత్సరాల వరకు ఒకవేళ దేవుడు నిన్ను బ్రతికించాలనుకుంటే నీకు అనారోగ్యం వచ్చినా ఎలాగోలాగా 60 వరకు నెట్టుకొని వస్తావు. అందుకే చాలామంది చూడండి, డాక్టర్లు ఏమంటే 6 నెలల్లో పోతాడండి అంటాడు. 6 నెలలు అయిపోతే అలానే ఉంటారు. డాక్టర్ గారు చచ్చిపోతాడన్న ఎందుకున్నాడంటే దేవుడు ఉండాలనుకున్నాడు గనక కష్టమైన నష్టమైనా బ్రతికుంటారు వాళ్ళు. అంటే మనిషి మరణించాలంటే దేవుడిచ్చిన ఆయుష్ కాలం పూర్తవ్వాలి. ఈ ఆయుష్ పెంచుకోవటానికి ఆసనాలు, ఈ ఆయుష్ పెంచుకోవటానికి కాయగూరలు తినటాలు, ఈ ఆయుష్ పెంచడానికి భూమి మీద ఉపవాసాలు, ఈ ఆయుష్ పెంచటానికి ఇవేవి చేసినా మీ ఆయుష్ పెరగదు. అలాంటప్పుడు వీటన్నిటిని గురించి ఆలోచించవలసిన అవసరం ఏంటన్న డౌట్ కూడా మీకు రావచ్చు. ఎందుకంటే లోకములో ఉన్న వాళ్ళు ఈ పద్ధతులన్నీ పాటిస్తున్నారు, ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆరోగ్యంగా ఎవరు ఉండాలో తెలుసా? లోకం కోసం బ్రతికేవాడు ఆరోగ్యంగా ఉండాలా, దేవుడి కోసం బ్రతికేవాడు ఆరోగ్యంగా ఉండాలా? చూసారా? తన కోసం, తన కుటుంబం కోసం, తన ఊరు కోసం, లోకం కోసం బ్రతుకుతున్న వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకుంటే, దేవుడి కోసం బ్రతుకుతున్న నువ్వే లోకానికి చాలా అవసరం ఉంటాయి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. అందుకే దేవుడు మనల్ని ఆరోగ్యంగా ఉండమని చెబుతూ ఎన్నో సందర్భాలు, మెలకువలు మనకు రాయించాడు. నువ్వెందుకు ఆరోగ్యంగా ఉండాలో తెలుసా? నువ్వు ఉంటే దేవుడి కోసం బ్రతుకుతావు. నువ్వు ఆరోగ్యంగా ఉంటే దేవుడి కోసం వెళ్ళి చెబుతావు. నువ్వు ఆరోగ్యంగా ఉంటే ఈ భక్తి మార్గాన్ని అనేక మందిని
నడిపిస్తాడు. కాబట్టి ఆరోగ్యంగా ఉండవలసిన మనకి ఈ ఆరోగ్యపు మెలకువలు తెలియకుండా పోయింది. లోకం కోసం బ్రతుకుతున్న వాడు మాత్రం ఆరోగ్యంగా ఉన్నాడు. వాడు ఉండి సాధించేది ఏముంది చెప్పండి నాకు? ఏం సాధిస్తాడు? ఏమీ లేదు. ఉన్నంతకాలం తన కోసం బ్రతుకుతాడు, ఉన్నంతకాలం తన కుటుంబం కోసం బ్రతుకుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన ఈ ఆయుష్ కాలంలో ఆరోగ్యంగా ఉండటం అనేది నీకు అవసరం, మనకు అవసరం. ఎందుకంటే దేవుడి కోసం బ్రతుకుతున్న నువ్వు సమాజానికి చాలా అవసరం కనుక. అలాని వాళ్ళ పాదాలను పట్టుకుని బ్రతిమలాడవలసిన అవసరం లేదు. ఆరోగ్యం అన్న పదానికి అర్థం దేవుడు. ఎందుకంటే శరీరంలో ఉన్నది ఆరోగ్యం అయితే అసలు ఈ శరీరాన్ని ఇచ్చిందే దేవుడు. దేవుడు ఇచ్చిన దాన్ని చూసి అందరూ చెప్తున్నారు, ఇచ్చిన వాడు చెప్తే ఇంకెంత బాగుంటుందండి. దేవుడే ఆకారాన్ని నిర్మించినవాడు, ఆకారాన్ని నిర్మించిన వాడు చెప్తే బాగుంటుంది. ఇంకా ఆకారాన్ని చూసి చెప్పినవాడు చెప్తే ఏం బాగుంటుంది? అందుకే వాళ్ళను మించిన సంగతులు బైబిల్లో ఉన్నవి గనక బైబిల్ను బాగా ఆలోచించాలి. ఇక మన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోమని దేవుడు రాయించిన కొన్ని మాటలు తెలుసుకొని దేవుడు రాయించిన శాసనాలలోకి మనం వెళదాం. ముందుగా అసలు మనం ఆరోగ్యంగా ఉండాలని దేవుడు ఎంత చక్కగా తన మాటల్లో పెట్టాడు మీరు చూడండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయంలో ఉంటున్న మాట చూడగలిగితే మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి దేవుడు కొన్ని మెలకువలు చెబుతున్నాడు. 10వ వచనం చూడండి. లేత వయస్సు నడి ప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకొనుము, నీ దేహము చెరుపు దానిని తొలగించుకొనుము. నువ్వు మానసికంగా బాగుండాలంటే నీ మైండ్ బాగుండాలి. వ్యాకులాన్ని తొలగించు అన్నాడు. వ్యాకులం అంటే అర్థం ఏంటంటే ఊరికే దేని గురించి ఆలోచించటం అండి. డాక్టర్లు ఎప్పుడు ఏం చెప్తుంటారో తెలుసండి, నువ్వు ప్రశాంతంగా ఉండాలి, ఏమీ ఆలోచించకూడదు అంటారు. ఎందుకు? ఆలోచించటం వల్ల మానసికమైన రోగం అని వస్తుంది. మనిషికి వచ్చిన శరీరానికైనా మందులు ఉన్నాయేమో కానీ మానసిక రోగానికి మందులు లేవు. దేవుడు ముందుగా నీ హృదయములో నుంచి వ్యాకులాన్ని తొలగించుకో అన్నాడు. ఎందుకు? నువ్వు మానసికంగా బాగుండాలి, దృఢత్వంగా ఉండాలి. నెక్స్ట్ నీ శరీరపు స్థితి బాగుండాలి. అందుకే నీ దేహము చెరుపు దానిని నీలో నుంచి తొలగించుకో. దేహమును చెరిపేదంటే నీ ఆరోగ్యానికి అనవసరమైంది ఎందుకు నీ శరీరానికి ఇస్తున్నా? నీ దేహాన్ని చెరిపేదాన్ని ఎందుకు నీ శరీరానికి ఇస్తున్నావు? దానివల్ల నీ ఆరోగ్యం పాడైపోద్ది. నీ ఆరోగ్యం పాడైపోతే దేవుడి కొరకు నువ్వు పనిచేయగలవా? కష్టమైపోతుంది. కాబట్టి నీ దేహాన్ని చెరుపు దాని నుంచి తొలగించుకొని అన్నాడు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఈరోజు యువత డ్రగ్స్కి అలవాటు పడ్డారు. అది శరీరానికి అవసరమా? గుట్కాలు, ఖైనీలు, డ్రగ్స్ అవసరమా? విదేశాల్లో మితిమీరిపోయి ఇంజెక్షన్ స్థాయి కూడా దాటిపోయి ఏం చేస్తున్నారంటే పాములతో కాటేయించుకుంటున్నారు. డైరెక్ట్గా దాని విషం ఎక్కించుకుంటున్నారు. అంటే చిన్నగా డోస్ ఎక్కువైపోయింది. అంటే మన బాడీ మత్తుకు అలవాటు పడిన తర్వాత ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా ఆ మత్తుకు అలవాటు పడకపోగా భయంకరమైన విష సర్పాలతో డబ్బులు ఇచ్చి కాటేయించుకుంటున్నారండి. చూసారా? దేవుడు అసలు శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆ శరీరాన్ని పాడు చేసుకోవటానికి నీకు హక్కు ఎక్కడిది అసలు? నువ్వే పాడైపోతే, నీ శరీరమే పాడైపోతే దేవుడి కోసం నువ్వేం బ్రతకగలవు? అందుకే నీ దేహము చెరుపు దానిని నీ యొద్ద నుంచి తొలగించుకోండి అంటే నీకు కేర్ చెప్తున్నాడు ఆయన. కేర్లెస్గా ఉండొద్దు అంటున్నాడు. చూసారా? దేవుడు కూడా మన ఆరోగ్యం పట్ల ఒక కన్న తండ్రిలా ఎలా చెబుతున్నాడు ఆయన. ఇది వాడకూడదు, ఇది తీసుకోవాలి, ఇది తీసుకోకూడదు.
పరలోకమందున్న కన్న తండ్రిగా ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం సంతోషంగా ఆరోగ్యంగా బ్రతకాలన్న ఉద్దేశంతో దేవుడిచ్చిన మాటలు, అది శాసనాలు. మనిషి చెబితే సలహా చెబుతాడు, దేవుడు చెబితే సలహాలు ఇవ్వడు, శాసనాలు ఉంటాయి. ఆయన శాసనాలు ఆయనవి. ఎందుకు? సలహాలు చెప్పే అంత చిన్నోడు కాదు ఆయన, ఆజ్ఞలు జారీ చేస్తాడు ఆయన. అందుకే నీ దేహము చెరుపు దానిని నీలో నుంచి, నీ దగ్గర నుంచి తొలగించుకొనుము అంటున్నాడు. ఇంకా చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఆహారము కాని దాని కొరకు రూకలు అంటే డబ్బులు. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? తర్వాత సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలను భుజించండి, మీరు మంచివి తినండి. ఆహారము కాని దాని కొరకు ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తారు? ఆహారము కాని దాని కొరకు మీరు కష్టపడి సంపాదించుకున్న దాన్ని ఎందుకు వేస్ట్ చేస్తారు? నా మాట వినండి. శరీరాన్ని ఇచ్చింది నేను. మీకు ఆరోగ్యం ఎలా ఉంటుందో, ఆరోగ్యం ఎప్పుడు పోతుందో నేను చెప్తాను. నా మాటను ఆలకించి మంచి పదార్థం, నేను చెప్పినట్టుగా ఆహార నియమాలు మీకుంటే మీ ఆరోగ్యానికి డోకా లేదు. ఇది దేవుడిస్తున్న హామీ. నా మాట విని, నేను చెబుతున్న మాటలను ఆలోచించి మంచి పదార్థాలను భుజించండి. నేనేం తినమన్నానో అవి తినండి, ఏవి వద్దన్నానో అవి మానేయండి, నేను ఎలా ఉండమన్నానో అలా ఉండండి, మీ ఆరోగ్యానికి డోకా లేదంటున్నాడు. నా మాట విని మంచి పదార్థాలను భుజించండి అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఈరోజు మనిషికి అనారోగ్యం రావటానికి కారణం మనిషికున్న ఆహారపు అలవాట్లే. ఎందుకు? సంతుష్టి చేయని దాని కొరకు ఎలా మీ కష్టార్జితాన్ని వ్యయం చేస్తారని. ఈరోజు డాక్టర్లు కూడా చెప్పేది ఏంటంటే, ఎందుకు రోగాలు వస్తాయో తెలుసా? మనం తినే ఆహార పదార్థాల వల్ల, మనం త్రాగే నీటి వల్ల, మనం పీల్చే గాలి వల్ల. ఈ 3 జాగ్రత్తగా ఉన్నాయనుకోండి, మరి పర్ఫెక్ట్గా ఉంటాయి. గాలి విషయంలో ఎలాగో జాగ్రత్తగా ఉండలేమనుకోండి, కష్టం. తాగే నీటి విషయంలో, తినే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రోగాల బారిన మనిషి పడటానికి ఎక్కువ అవకాశాలు దీనివల్లే. అందుకే అంటున్నాడు, నా మాట విని మంచి పదార్థాలను భుజించండి అంటున్నాడంటే, శ్రేష్టమైనవి, మీ ఆరోగ్యానికి అవసరమైనవి తినండి. అవసరము లేనివి మీరు తింటున్నారు గనకనే, ఏది పడితే అది తింటున్నారు గనకనే మీకు అనారోగ్యం దాపరిస్తుంది అన్నాడు. ఈ సీజన్లో చూడండి, కలుషితమైన నీటిని తాగటం వల్లే ఎక్కువ జబ్బులు ఈ సీజన్లో. మున్సిపాలిటీ డ్రైనేజ్ వాటర్ పంపులో కలిసిపోవటం వల్లే హైదరాబాద్లో భయంకరమైన జబ్బులు వస్తున్నాయి. తాగే నీటి విషయంలో జాగ్రత్త లేకపోవటం వల్ల. ఇక ఆహారము కాని దాని కొరకు అన్నాడు. ఒకప్పుడు తినటానికి వండుకున్న భోజనమే ఉండేది. ఈరోజు మార్కెట్లోకి ఆహారం కాకుండా తినటానికి ఎన్ని వచ్చాయంటే దానికి ఏం పేరు పెట్టారంటే టైం పాస్ కొరకట. అంటే ఆకలేసి తినే రోజులు పోయాయి. ఇప్పుడు దేనికోసం తింటారట? టైం పాస్. టైం గడవడానికి తిండి తినాలా? అంటే నువ్వు తిండి తింటేనే ముళ్ళు కదులుతుందా? నువ్వు తిండి తింటేనే ముళ్ళు కదులుతుందా? లేదు. ఆకలి కోసం తినాలన్న రోజులు పోయి హంగులు ఆర్భాటాలు వచ్చి టైం ఉంది గనక తినాలి, టైం గతించాలి గనక తినాలన్న రోజులు వచ్చాయి. డబ్బులన్నీ దానికి పెట్టారు గనకనే ఆ డబ్బులతో పాటు అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నారు. అనారోగ్యం వచ్చింది అనుకోండి, నీకు బాధ, దేవుడి కోసం రాలేవు. ఇవన్నీ కాక మూలిగేటి మీద తాటికాయ, నక్క మీద తాటికాయ పడ్డట్టు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఏం వదిలించుకోవాలి? తిండి తిన్నందుకే రోగం వచ్చింది. ఈ రోగాన్ని వదిలించుకోవడానికి ఉన్న డబ్బులు కాస్త ఎక్కడ పెట్టాలి? హాస్పిటల్లో పెట్టాలి. చూసారా? నా మాట విని మంచి పదార్థాలను భుజించండి. నా మాట విని నేను తినమన్నవి తింటే మీకు ప్రాబ్లం ఉండదు అంటున్నాడు.
ఎందుకంటే దేవుడు ప్రారంభం నుంచే జాగ్రత్త చెప్పాడు. దేవుడు ఆదాము అవ్వలకి ముందుగా చెప్పిన మొట్టమొదటి జాగ్రత్త దేనికి సంబంధించింది అనుకుంటున్నారు? తిండి గురించే. నాయన అన్నీ తినండి, ఇది మాత్రం తినకండి, నా మాట వినండి, మంచివి తినండి, ఈ చెడ్డ తినకండి అన్నాడు. తిన్నాడు, అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. దేవుడు ముందుగా చెప్పిన జాగ్రత్త కూడా ఆహారపు జాగ్రత్త చూడండి మీరు. ఇది తినొద్దు, ఇవన్నీ తినండి అన్నాడు. ఇవన్నీ తినండి, ఇది తినొద్దు అన్నాడు. తిన్నాడు, అక్కడి నుంచి మనిషి ఆరోగ్యం దెబ్బతిన్నది. అక్కడి నుంచి మనిషి జీవిత గమనం దెబ్బతినిపోయింది. ప్రేమన దేవుని పిల్లలారా, ఎందుకంటే దేవుడు ప్రారంభంలో మనిషికి ఆహార నియమాలను గురించి, ఆహారాన్ని గురించి ప్రకృతిలో పండ్లనిచ్చాడు. ఆదాము అవ్వలు ఏదైనాలో ఉన్నప్పుడు వండుకొని తినే సిస్టమ్ ఏమైనా ఉందండి? లేదు. మరి ఏ సిస్టమ్ ఉందంటే తెంపుకొని తినే సిస్టమ్. అది ఆకలి వేసింది అనుకోండి, మార్కెట్కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఆకలి వేస్తే చెట్టు దగ్గరికి వెళ్తే చాలు, హ్యాపీమని తెంపుకోవటం తినటం. ఎందుకు పండు అంత రుచిగా ఉందంటే నువ్వు వండలేదు, దేవుడు వండాడు గనక. పండు ఎందుకంత రుచిగా ఉందంటే, ఒక యాపిల్ పండు ఎందుకంత రుచిగా ఉందంటే, ఏమంటే యాపిల్ పండు లాంటి టేస్ట్ మీరు వంట ద్వారా తీసుకొని రాగలరా? ఒక అరటి పండు లాంటి టేస్ట్ మీరు వంట చేసి ఆ టేస్ట్ తీసుకొని రాగలరా? మీ వల్ల కాదు. మరి ఏం చేయగలం? అరటి పండును కోసి బజ్జీలు వేయగలం, అంటే ఉన్న టేస్ట్ని మార్చేయగలం మనం. అరటి పండును అరటి పండుగ తినడం, మళ్ళీ కోసి బజ్జీలు. ఆలుగడ్డను ఆలుగడ్డగా తీసుకోవడం, దాన్ని కోసి మళ్ళీ బజ్జీలు. ఈ బజ్జీలు ఎక్కువైపోయేసరికి లోపల అనారోగ్యం అనేది పెరిగిపోతుంది. దేవుడు ప్రారంభంలో మనకిచ్చిన ఆహార పదార్థాలు ఓన్లీ ఫ్రూట్స్ అండి. అవే ఎందుకు ఇచ్చాడు? మనకు పర్ఫెక్ట్గా సూటబుల్ అయ్యేటివి అవే. మనం పండ్లు ఎప్పుడు తింటామో తెలుసండి? అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ ఇప్పుడు ఇవన్నీ మానేసి పండ్లు ఫలాలు తినమని అప్పుడు అంటాడు. డాక్టర్ గారు పండ్లు ఎందుకు తినమన్నాడు తెలిసిందా ఇప్పుడు? అంటే నీకు వచ్చిన అనారోగ్యం పోయి మళ్ళీ ఆరోగ్యం రావాలంటే పండ్లు తినాలి. దేవుడు ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకు ఆహారానికి? పండ్లు ఇచ్చాడు. ఇవి తింటే అక్కడికి వెళ్ళవని, ఇవి తింటే అక్కడికి వెళ్ళం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, శరీరాన్ని ఇచ్చిన దేవుడికి ఈ శరీరం ఎలా ఉండాలో ఆయనకు తప్ప ఎవరికి తెలుస్తుంది చెప్పండి? అందుకే ముందు ఆహార పదార్థాలని పండ్లుగా ఇచ్చాడు. ఆ తర్వాత శరీరం కష్టపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది గనక మాంసాన్ని కూడా తినమన్నాడు. మీకు అర్థమైందా? ఎందుకు? ఆదాము తప్పు చేశాడు, ఏదెను తోటలో నుంచి బయటకు వచ్చాడు. ఏదెను తోటలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆహారాన్ని కష్టపడి సంపాదించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కష్టపడాలంటే డోస్ ఎక్కువ అవ్వాలి. రోజు ఇంట్లో ఉన్నవాడికి తినే తిండికి, కూలీ పని చేసిన వాడి తినే తిండికి తేడా ఉండాలి. ఎందుకు తెలుసా? రోజు ఇంట్లో ఉన్నవాడికి మాంసాలు ఎందుకు? అందుకే ఏదోనులో ఉన్నప్పుడు పండ్లు సరిపోతాయి. ఏదైనా దాటి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు డోసు పెరగాలి. ఎందుకు? నువ్వు కష్టపడి పని చేయాలి. ఇప్పుడేం చేశాడు? కష్టపడి నువ్వు పని చేయాలి గనక మాంసాహారాన్ని కూడా నిన్ను తినమన్నాడు. చాలామంది అంటుంటారు, ప్రకృతిలో దేవుడు మాంసాన్ని తినమనలేదు స్టార్టింగ్లో, కాబట్టి మాంసం తినకూడదు అంటారు. ఎవరు చెప్పారు? ప్రారంభంలో ఎందుకు తినొద్దు అన్నాడంటే ఆదాము ఏదేనులో కష్టపడేది ఏమీ లేదు. కష్టం తక్కువైనప్పుడు ఆహారం కూడా తక్కువ ఉండాలి. కష్టం ఎక్కువైనప్పుడు ఆహారంలో క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉండాలి. ఆదాము తప్పు చేసి బయటకు వచ్చిన తర్వాత కష్టపడి పని చేయాలి గనక, కష్టపడి పని చేస్తున్నాడు గనక ఆహారాన్ని, మాంసాహారాన్ని కూడా తినమన్నాడు. అందుకే పళ్ళల్లో కూడా మాంసాన్ని తినటానికి అనువైన పండ్ల అమరిక మనకుంది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే, ఇదిగో జంతువుల మాంసాన్ని తిన్నాం, ఆకుకూరలే తింటాయి, గడ్డే తింటుంది, అందుకే ఆరోగ్యంగా ఉంది అంటుంది. జంతువులకు పండ్లన్నీ మనలాగా ఉండవు, అన్నీ ఒకేలా ఉంటాయి. వాటిని ఏమంటారంటే పార పండ్లు అంటారు. అన్నీ ఒకేలా ఉంటాయి. మనకి ఎలా ఉంటాయి? పండ్లలో డిఫరెన్స్గా ఉంటాయి. రదనికలు, కొంతకాలు, చర్వనకాలు, అగ్ర చర్వనకాలు మన పండ్లల్లో ఉన్న 4 రకాలు. ఇందులో ఈ సైడ్ పండ్లు ఉన్నాయి చూసారా, అవి చీల్చే పండ్లు. ముందు పళ్ళు కొరికే పళ్ళు, వెనకాల ఉన్నవి నమిలే పండ్లు.
ఎందుకు ఇంత సిస్టమ్ పెట్టాడో తెలుసా దేవుడు? ముందు కొరకాలి, లేదా కొరకడానికి వీలు లేకపోతే ఏం చేయాలి? చీల్చాలి. చీల్చడానికి అనువైన పనులే ఈ పక్కన పెట్టాడు. అందుకే ఈ పక్క పళ్ళు చూడండి, మనదేళ్ళు ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే చీల్చడానికి. కొరకడానికి ముందు పనులు, చీల్చడానికి వెంటనే సైడ్కి తీసుకొస్తావు ఏదన్నా ఉంటే. ఏమంటే దేవుడు అంత తెలివి తక్కువ అనుకుంటారండి వీళ్ళు మరీను. నీకు తెలివి ఇచ్చిన వాడు, ఆయనకి ఎన్ని తెలివితేటలు ఉండాలి. ఇప్పుడు జంతువులు మాంసం తినటం లేదు కదంటే, జంతువులకు అన్నింటికి పళ్ళ అమరిక అన్నీ సేమ్గా ఉంటాయి. అవి కొరకలేవు, చీల్చలేవు తెలుసా? మరి నీకు మాత్రం ఈ అమరిక ఎందుకు పెట్టాడంటే, నువ్వు కష్టపడి నువ్వు పని చేయాలి గనక, నీకు ఎక్కువ క్యాలరీస్ గనక, నువ్వు అన్నీ తినవలసిన అవసరత ఉంటుంది గనుక ఇదిగో నీ పండ్ల సెట్టింగ్లో తేడా చేశాడు. అందుకే ముందు పండ్లు కొరికే పండ్లు అంటాం. ఏదన్నా ఫ్రూట్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? యాపిల్ను ముందు పండ్లతో కొరుకుతారు. ఇంట్లో మాంసం వండారు అనుకోండి, కొంచెం సైడ్కి తీసుకెళ్తాం, ఎందుకని మంచిదని. ఇక నమలటం ఉంది చూసారా, మొత్తం సరుకంతా లోపలికి తీసుకెళ్తాం, దవడ పళ్ళతో నమలాలి. ఇదండి దేవుడు పెట్టిన సిస్టమ్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రారంభంలో పండ్లను ఆహారంగా ఇచ్చారు. ఎప్పుడైతే వద్దన్న పండు తిని బయటకు వచ్చాడో, నాయన ఇప్పుడు మీరు కష్టపడి పని చేయాలి, ఇప్పుడు వాతావరణ పరిస్థితులన్నీ భిన్నంగా ఉంటాయి కనుక ఇదిగో మీరు మాంసాన్ని కూడా తినమని ఆ తర్వాత చెప్పాడు. ఇక చెబుతూ రక్తాన్ని ముట్టుకోవద్దు అన్నాడు. ఆదికాండము 9వ అధ్యాయం. ఆదికాండము 9వ అధ్యాయము 2వ వచనం చూడండి. మీ భయమును మీ బెదరును అడవి జంతువులన్నింటికి ఆకాశ పక్షులన్నింటికి నేల మీద ప్రాకు ప్రతి పురుగునకును సముద్రపు చేపలన్నింటికి కలుగును. అవి నీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలు నిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. ఇదిగో మాంసాన్ని కూడా మీరు దాని రక్తముతో కలిపి, అంటే రక్తాన్ని తినొద్దు, ముట్టుకోకూడదు అన్నాడు. మాంసాన్ని తినండి, రక్తాన్ని ముట్టుకోకూడదు అన్నాడు. ఎందుకు రక్తాన్ని ముట్టుకోకూడదు అంటే, మీకు ఏ జబ్బు వచ్చినా మీకు ఆ జబ్బు ఏంటో తెలియాలంటే ఏ టెస్ట్ చేయాలి? అదేంటి, మాంసాన్ని తీసుకుని టెస్ట్ చేయొచ్చు కదా, బ్లడ్ టెస్టే చేయాలి. అంటే ఏ రోగం వచ్చినా ఎందులో ఉంటుంది అన్నమాట? బ్లడ్లో ఉంటుంది. ఏ రోగం వచ్చినా బ్లడ్ టెస్ట్ ద్వారా తెలిసిపోద్ది. అంటే జంతువులో కానీ మనుషుల్లో కానీ ఏ రోగం వచ్చినా బ్లడ్లో ఉంటుందండి, బ్లడ్లో ఎక్కువగా ఉంటుంది. అందుకే దేవుడు మాంసాన్ని వేరు చేశాడు, రక్తాన్ని మాత్రం మీరు తినకూడదు. రక్తాన్ని తింటున్నారంటే అర్థం ఏంటి? రోగాన్ని తింటున్నారన్నమాట. చాలామంది రక్తాన్ని ఉడకబెట్టుకుని దాన్ని ఒక టైపు చేసుకుని తింటుంటారు. ఇదేం పోయే కాలం ఏమో. ఆల్రెడీ తినటానికి నీకు ఇది ఇచ్చాడు కదా, దీనితో పాటు దాన్ని కూడా కలిపి కొడుతుంటారు. అందుకే రోగాలండి మనకి, అందుకే రోగాలు. అందుకే మాంసాన్ని శుభ్రంగా కడగాలి. దాని బ్లడ్ మాంసానికి ఉండటానికి వీలు లేదు. మనం ఏమనుకుంటాం, అది అలానే ఉంటే బాగా టేస్ట్ అనుకుంటాం, తిను. ఆ తర్వాత లోపల రోస్ట్ అయిపోతే హాస్పిటల్లో బెడ్ కన్ఫర్మ్ అయిపోద్ది. ముందు శుభ్రంగా కడగాలి. దాని రక్తాన్ని ఉంచకూడదండి అంటున్నాడు. అంటే బాగా కడగమని మాంసాన్ని బాగా కడగాలి. దాని బ్లడ్ ఉండకూడదు. దేనికి రోగం వచ్చినా బ్లడ్లో సమృద్ధిగా ఉంటాయి దానికి సంబంధించిన క్రిములు. అందుకే దాన్ని తీసేయండి అన్నాడు. దాన్ని తీసేసి మీరు ఆహారంగా తీసుకోండి అన్నాడు. కాబట్టి మనిషి కష్టపడుతున్నాడు గనక మనిషికి కావలసిన క్యాలరీస్ అన్నీ ఉండాలి గనక ఆ తర్వాత మాంసాహారాన్ని కూడా తినమన్నాడు. అలాని
ఉన్నవన్నీ తినమన్నాడా, లిస్ట్ ఏమని ఇచ్చాడో మీరు ఆలోచించగలిగితే ఇశ్రాయేలీల కాలంలో దేవుడు ఏది తినాలో ఏవి తినకూడదో లిస్ట్ మెయింటైన్ చేశాడు. ఎందుకు? తన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. ఏది పడితే అది తిన్నారనుకోండి, ప్రయాణంలో ఉంటున్నారు వాళ్ళు. అసలే ఎవరు? ఇశ్రాయేలు. ప్రయాణంలో ఉంటున్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? లైట్ ఫుడ్ తీసుకుంటాం, ఏదో వాటర్ తాగుతాం, ఏదో ఒక ఫ్రూట్ తింటాం. ఎందుకంటే ప్రయాణంలో ఉంటున్నప్పుడు, ఎందుకంటే ప్రయాణంలో ఉన్నప్పుడు బిర్యానీల మీద బిర్యానీలు కొట్టేశారనుకోండి, ఆ తర్వాత ఏదేదో అయిపోద్ది, మనం ఎక్కడెక్కడ దిక్కులు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసలే 40 సంవత్సరాల ప్రయాణంలో ఉన్నారు. ప్రయాణంలో ఉన్న వీరికి ఏం తినాలి ఏం తినకూడదో దేవుడు లిస్ట్ మెయింటైన్ చేశాడండి. చూసారా? ఆహార నియమాల దగ్గరికి దేవుడు వచ్చాడంటే నిన్ను ఆరోగ్యంగా ఉంచటాన్ని బాధ్యత దేవుడు తీసుకున్నాడండి. అందుకే చూడండి, ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. నీవు హేయమైనది ఏదియూ తినకూడదు. మీరు తినదగిన జంతువులు ఏవనగా ఎద్దు, గొర్రెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎర్ర చిన్న జింక, దుప్పి, కారుమేక, కారు జింక, లేడి. ఈ లిస్ట్ అంతా ఎందుకు ఇస్తున్నాడంటే ఇవి మీ ఆరోగ్యానికి హాని చేయనివి, ఇవి హేయమైనవి కావు, మంచివి, ఇవి తినండి అన్నాడు. ఇక తినకూడని లిస్టు గురించి చెబుతూ ఏమన్నాడంటే మీరు నెమరు వేయని జంతువులను తినకూడదు అన్నాడు. ఆ కిందనే లిస్ట్ ఉంటుందండి, తినకూడని లిస్ట్ కూడా ఇచ్చాడు. 9వ వచనం, ఇవి తినకూడదు. నీట నివసించి వాటిని అన్నింటిలో మీరు వేటిని తినవచ్చుననగా రెక్కలు పొలుసుకుల వాటిని అన్నిటిని తినవచ్చును, రెక్కలు పొలుసులు లేని దాన్ని మీరు తినకూడదు, మీకు హేయము. హేయమైనవి కూడా కింద లిస్ట్ ఇచ్చాడు. తినదగిన వాటిల్లో నెమరు వేసే వాటిని తినమన్నాడు, నెమరు వేయని వాటిని తినకూడదు అన్నాడు. ఎందుకన్నాడంటే నెమరు వేసే జంతువులకి డైజెషన్ ప్రాబ్లం ఉండదు, జీర్ణ వ్యవస్థ, ఆహార సంబంధించిన ప్రాబ్లం ఉండదు. ఎక్కువ రోగం ఎందుకు వస్తుందంటే డైజెషన్ ప్రాబ్లం ఉండటం వల్ల. అందుకే డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళి మీరు మీ అనారోగ్యం చెప్పగానే తెలివైన డాక్టర్ అడిగే ప్రశ్న ఏంటంటే నిన్న మీరు ఏం తిన్నారు భోజనం అని అడుగుతారు. నిన్న మీరు ఏం తిన్నారు? ఈ రోగానికి ఆ తిన్నదానికి బాగా సంబంధం ఉంది. అందుకే తెలివైన డాక్టర్ ఏం చేస్తారంటే ఏం తిన్నారు అని అడుగుతారు, ఏం తినకూడదో చివరికి చెప్పి పంపిస్తాడు. రాగానే ఏం తిన్నామని అడుగుతాడు, మందులు రాస్తావు. వెళ్ళేటప్పుడు ఏం చెప్తాడు? ఏం తినకూడదో చెప్పి పంపిడతాడు. తిన్నది అడుగుతాడు, తినకూడనివి చెబుతాడు. దేవుడు తినవలసినవి చెబుతున్నప్పుడు తినకూడనివి చెబుతాడు. ఎందుకు? దీనివల్ల ప్రాబ్లం ఉంది. జంతువులు నెమరు వేసే అనుకోండి, వాటికి జీర్ణ వ్యవస్థ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండవండి. ఎందుకంటే ఆహారాన్ని పూర్తిగా నమిలి మింగుతాయి గనక వాటికి జీర్ణ సంబంధమైన వ్యాధులు ఏమి ఉండవు. నెమరు వేయని జంతువులు ఉన్నాయి అనుకోండి, అవి చాలా ప్రాబ్లం. నెమరు వేయని జంతువుల్లో ఆహారం జీర్ణం అవ్వదు గనకనే రకరకాల వ్యాధులన్నీ జంతువులకి మనిషికి వస్తాయి. మనకు కూడా ఎందుకు రోగాలు వస్తాయి అనుకుంటున్నాం? డైజెషన్ ప్రాబ్లం. అంటే మనం తినేది సరిగా ఉండదు, సరిగా ఉండకపోవటం వల్లే మనకు ప్రాబ్లమ్స్. అందుకే దేవుడు ఇదిగో నెమరు వేసే జంతువులు మాత్రమే తినండి అన్నాడు. నెమరు వేయని జంతువులను తిన్నారండి. నెమరు వేసే జంతువుకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? పంది. నెమరు వేయదు. అది నెమరు వేయటం వల్ల అది తినటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక నెమరు వేయింది ఏది మీరు తిన్నా దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈరోజు స్వైన్ ఫ్లూ ఎందుకు వచ్చిందో తెలుసా? పంది వల్లే వచ్చింది. మెక్సికో దేశంలో పుట్టిందండి ఇది. మెక్సికోలో ఈరోజు మనకు కోళ్ళ ఫారమ్స్ ఎలా మనం పెంచుకుంటామో పంది కూర కోసం పందులకు సంబంధించిన ఫార్మ్స్ని పెంచుకున్నారు వాళ్ళు. అంటే మనకు కోళ్ళ ఫారములు, వాళ్ళకి స్వైన్ ఫారములు, పందుల ఫారములు, వాటిని డెవలప్ చేసుకున్నారు. ఎప్పుడైతే వాటిని డెవలప్ చేశారో ఇక ఏం జరిగింది? దోమ పందిని కుట్టి మనిషిని కుట్టేసరికి స్వైన్ ఫ్లూ రోగం అనేది వచ్చేసింది.
ఇకపోతే ఉడకపెట్టిన మాంసాలు తినటం వల్ల ఇది మెక్సికోలో ప్రారంభమైంది. ఇప్పటి వరకు ప్రపంచం వణుకుతూనే ఉంది. ఇప్పటి వరకు దేవుడు వద్దన్నాడంటే దాని వెనకాల చాలా ప్రాబ్లం ఉందని మనకు అర్థమైపోవాలి. మనం ఎలాంటి వాళ్ళం అంటే ప్రాబ్లం అంతా వచ్చిన తర్వాత అబ్బా దేవుడు అంత గొప్పవాడని మనం అనుకుంటాం. ఈ జాగ్రత్తలు ముందే తీసుకుంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ రావు కదా. మీరు చూడండి, స్వైన్ ఫ్లూ అనగానే గడగడ వణిగిపోతున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అది ఎక్కడొస్తుందని మూతికి మాస్కులు కడుక్కుంటున్నారు. చూసారు మీరు? బెంగళూరులో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, చెన్నైలో కానివ్వండి, ఎయిర్పోర్ట్లలో మూతికి మాస్కులు కట్టుకుంటున్నారు. మూతికి మాస్కులు కట్టుకునే బదులు ముందే నోరు కట్టుకుంటే బాగుండు కదా. దేవుడు నోరు కట్టుకోమన్నాడు. మా వల్ల కాదు ప్రభువా, అవసరమైతే మూతికి మాస్కులని కట్టుకుంటాం కానీ మేము తినకుండా ఉండలేమన్నాడు. చూసారా? ఇప్పుడు నోటికి ఏది కట్టుకున్నా ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసింది. ముందే ఆ మెక్సికోలో ఉన్న వాళ్ళు ముందే నోరు కట్టుకొని ఉంటే అసలు ఈ ప్రాబ్లం అనేది కాదు. ఎంత భయంకరమైన ప్రాబ్లం అంటే స్వైన్ ఫ్లూ 7 daysలో చచ్చిపోతాడండి. 7 రోజుల్లో మనిషి చచ్చిపోతాడు. ఇది ముందుగా ఎక్కడ అటాక్ తెలుసండి? ఊపిరితిత్తులంతా పాడు చేసేస్తుంది. ఆహారం లేకపోయినా ఉండగలం, నీరు లేకపోయినా ఉండగలం, ఇంకేది లేకపోయినా కొన్ని రోజులు బతకగలం. ఊపిరితిత్తుల వ్యవస్థ దెబ్బతిందంటే, ఊపిరితిత్తులు అంటే గాలి ఫిల్టర్స్. గాలి పీల్చుకోకుండా ఎన్ని రోజులు ఉండగలను? అందుకే వెంటనే చచ్చిపోతున్నారు స్వైన్ ఫ్లూ వచ్చిన వారు. చూసారా? దేవుడు చెప్పిన శాసనాన్ని పక్కకు పెట్టారు గనక ఎంత శాపంగా ఈరోజు రోగం పరిణమించిందో. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నెమరు వేసే జంతువులు తింటేనంటే ప్రాబ్లం ఉండదండి. ఎందుకు? ఆహారం అరగకుండా మిగిలిపోతేనే విషం అవుతుంది. ఆహారం లోపల డైజెషన్ కాకపోతేనే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అందుకే మీరు నెమరు వేసే జంతువుల్ని తినండి అన్నాడు. నెమరు వేసే జంతువుల్ని తినండి. ఎంత చక్కగా దేవుడు చెబితే ఎవరైనానండి టీవీలోనండి పలానిదండి బైబిల్లో ఉందని ఒక్క దరిద్రుడు మాట్లాడతాడా? మాట్లాడాడు. ఎందుకు? ఇప్పుడు పేరు ప్రఖ్యాతులన్నీ దేనికి వెళ్ళిపోతాయి? బైబిల్కి వెళ్ళిపోతాయి. వాళ్ళు గొప్ప వాళ్ళనే చెప్పుకోవడానికి వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం ఎందుకు మాట్లాడుతున్నామో తెలుసా? దేవుడు గొప్పవాడని చెప్పడానికి మనం మాట్లాడతాం. వాళ్ళకి మనకున్న తేడా అది. వాళ్ళు గొప్ప వాళ్ళని చెప్పుకోవడానికి మాట్లాడుతున్నారు. లేదు, మనిషి గొప్పవాడు కానే కాదు. నువ్వు చెప్పేది బైబిల్లో దేవుడు ఎప్పుడో చెప్పాడు, నువ్వు చెప్పింది ఏంటని దేవుణ్ణి గొప్పవాడిగా చెప్పటానికి ఈరోజు బైబిల్లో ఉంటున్న సందర్భాలు మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇంత లిస్ట్ ఇచ్చాడు కదా, ఇంత లిస్ట్ ఇచ్చిన తర్వాత ఈ లిస్ట్ ఎవరు చెప్తారంటే ఎవ్వరు చెప్పరు. వాడేదో ప్రయోగం చేసుకున్నట్టుగా నేను ఇది కనిపెట్టాను అంటున్నా. నువ్వు పుట్టక మునిపే దేవుడు రాయించాడు ఇశ్రాయేలు విషయంలో ఏది ఆరోగ్యమో ఏది అనారోగ్యమో దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడు కదా. ఎంత స్పష్టంగా చెబితే బైబిల్ను పట్టించుకున్న వారు ఎవరున్నారు? ఇక మనిషికి వచ్చే అనారోగ్యాలు కూడా ఎక్కువగా డైజెషన్ ప్రాబ్లం వల్ల వస్తాయి. తిన్నది అరగకపోతేనే ఎక్కువ రోగాలు. తిన్నది అరగదు. ఎందుకు తిన్నది అరగదంటే మనం తినే టైమింగ్ ఒకసారి చెప్పండి. ఏ టైంలో తింటామండి మనం? రాత్రి 11:30, 12 దాటితే కానీ మనకు తినాలనిపించదు. 11:30, 12 దాటితే మనకు తినాలనిపించదు. ఈరోజు రెస్టారెంట్లన్నీ ఎప్పుడు తెరుస్తారో తెలుసా? నైట్ 10:30 తర్వాత అన్నీ దొరుకుతాయండి మీకు. 6 గంటలకు వెళ్ళి చికెన్ బిర్యానీ అడగండి, ఇంకా తయారుగా లేదు, రెడీ అవుతుంది. ఎందుకు? ఇది 12 గంటలకు తినడానికి. 12 గంటలకు తినడానికి అంటే ఎందుకు మనకు ఇన్ని రోగాలు వచ్చాయంటే మనం తినే తిండి విషయంలో, మనం తినే తెరల విషయంలో సరిగా మనం పట్టించుకో. అందుకే దేవుడు ఏం రాయించాడు చూడండి, యోబు గ్రంథంలో మన ఆరోగ్యాన్ని గురించి మాట్లాడుతూ ఒక మంచి మాట రాయించాడు. 20వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుకుందాం. చెడుతనము వారి నోట
నోటికి తీయగా ఉండెను. చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను. వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్టిది. దాన్ని పోనీయక భద్రము చేసుకొనిది. నోట దాని నుంచుకొనిది. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును. అది వారి లోపల నాగుపాముల విషమగును. నిజమే, బుస కొట్టింది, మనకు గ్యాస్ ట్రబుల్ వచ్చింది. గ్యాస్ ట్రబుల్ అంటే అర్థం ఏంటి? లోపల పాము తయారైంది, అది బుస్సు అని పొంగుతుంది, మనకు కడుపు ఉబ్బిపోతుంది. అదే గ్యాస్ ట్రబుల్. ట్రబుల్ అని ఎందుకన్నామంటే లోపల అది పెరిగిపోయింది. ఎందుకు? ఆహారం పులిసిపోయింది. ఆహారం ఎందుకు పులిసిపోయిందో తెలుసా? ఆహారం అరగటానికి నువ్వు అవకాశం ఇస్తే కదా. 12 గంటలకు తిన్నావు, 12 గంటలకు తిని ఇంటికి వచ్చావు. ఇంటికి వచ్చి మళ్ళీ ఖాళీగా ఉంటావా? అక్కడ వాడు వండింది తిన్నాం, ఇంట్లో ఈమె వండింది తిన్నాం, పడుకునేటప్పుడు ఇంకా 2 దాగి పడుకున్నాం. మరి ఎప్పుడు అరగాలి? మళ్ళీ తెల్లవారి లేచి మొహం కడిగి మళ్ళీ స్టార్ట్ చేసాం. అది ఎప్పుడు అరగాలి? అది అరగక మునుపు ఇంకోటే చేస్తున్నాం, అది అరగక మునుపు ఇంకోటి. ఇలా అరగకపోయేసరికి కడుపు అంతా టైట్ అయిపోయి ఏమైపోద్ది? ఆహారం పులిసిపోద్ది. పులిసిపోగానే గ్యాస్ స్టార్ట్ అయిపోద్ది. అప్పుడు మనకు తేన్పులు స్టార్ట్ అవుతుంటుంది. లోపల ఏం తిన్నదో అదే ముక్కులో గుండా వాసన వచ్చేస్తుంటుంది. అంటే అర్థం ఏంటి? ప్రాబ్లం స్టార్ట్ అయిపోయిందన్నమాట. ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. బోధకులందరూ ఇలాంటి ప్రాబ్లంతోనే బాధపడతారండి. ఎందుకు? మీటింగ్ ముందు భోజనం పెట్టరు. ఎందుకంటే ఈయన బాగుంటే 4 కాలాల పాటు సేవ చేస్తాడు కదా, తొందరగా ఈయన చంపేద్దాం అనుకుంటారేమో. 12 గంటలకు తీసుకెళ్ళి భోజనం పెడతారు. పెట్టేవాడికన్నా బుద్ధి ఉండాలి, తినేవాడికన్నా బుద్ధి ఉండాలి. ఇప్పుడు ఇది తిని దేవుడి కోసం బతకమంటారా, సావమంటారా? ఏం చేయాలి ఇప్పుడు? అందుకేనండి పాస్టర్లు అందరూ హార్ట్ అటాక్తో చచ్చిపోతారు. మీకు తెలుసా? కొలెస్ట్రాల్ బాగా పెరిగి చచ్చిపోతారు. ఎందుకు మనకి ఈ ప్రాబ్లం వచ్చిందంటే ఎవరు చూసినా వండి పెట్టేది ఇదే. పెట్టేదేదో టైంకి పెడతారంటే టైంకి ఉండదు. ఆ టైంకి తినకపోవటం వల్ల డైజెషన్ ప్రాబ్లం. ఇకపోతే ఈరోజు తిని ప్రయాణం చేసుకుంటూ ముగించాలి, నిద్ర ఉండదు. తిన్నది అరగాలి, నిద్ర ఉండదు. నిద్ర ఉంటే తిన్నది అరుగుతుంది. ఆ నిద్ర లేకుండా తిన్నదాన్ని మోసుకుంటూ వెళ్ళాలి, అది అరగదు. రేపొద్దున్న నుంచి అది ప్రాబ్లం అవుతుంది. ఒక్కసారి గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అయ్యిందంటే అది ఇక తగ్గదు. చూసారా? తిన్నది అరిగించుకోవటం మీద ఉన్నంత శ్రద్ధ మనిషికి తిండి మీద ఎక్కువ. బాగా తినేయాలి. తిన్నది అరగాల వద్దా? అరగాలి కదా. అక్కడేనండి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయింది. దాన్ని పోనీయక భద్రం చేసుకున్నారు కనుక ఏమైపోయిందండి? నాగుల పాము విషంలాగా అయిపోయింది. ఆ విషము వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అండి. ఒక్కసారి ఆ ట్రబుల్ స్టార్ట్ అయిందంటే ఆ బాధ మీకు చెప్పిన అర్థం కాదండి. ఏమంటే నాకు ఎంత బాధ. కొంతమంది ఉంటారండి, అమ్మ నాకు బాగోలేదు, అయినా తినండి అయ్యగారు. తినకపోతే మీకు బాధ, తిన్న తర్వాత మాకు డబల్ బాధ, డబల్ ట్రిపుల్ బాధ. చూసారా? ఎందుకంటే అక్కడేనండి మొత్తం. తిండి మీద యావ తగ్గిస్తే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఈ ఆరోగ్యం కూడా టైంకి తింటే అరగడానికి టైం ఉంది. ఒక్కసారి భోంచేసిన తర్వాత కనీసం 3 నుంచి 6 గంటల టైం ఉండాలి ఆ తిన్నదంతా అరగడానికి. 6 గంటల టైంకు ముందే ఆవురావును అంటూ మళ్ళీ తింటుంటే కనిపించిందల్లా నోట్లో పడేస్తారండి. రెస్టారెంట్కి వెళ్ళి చూడండి, చికెన్ బిర్యానీ పెట్టుకుంటాడు, నీళ్ళు తాగడు, పక్కన థమ్సప్ టైబుల్. ఇదే గ్యాసు, ఇది డబల్ గ్యాసు. ఇదేం స్టైల్ అంటే అసలు నాకు అర్థం కాదు. అసలే తినేది ప్రమాదం, మళ్ళీ దానికి గ్యాస్. అసలే నీకు లోపల గ్యాస్, లోపల 2 ఫైటింగు. ఈ గ్యాస్ లోపల గ్యాస్. అందుకేనండి డిస్టర్బెన్స్ అయిపోయింది. ఒక్కసారి గ్యాస్ ట్రబుల్ వచ్చిందంటే కుదురుగా కూర్చోలేరు. ఆ గ్యాస్ ఎక్కడెక్కడ తిరిగితే అక్కడక్కడ నొప్పి అండి. ఇక్కడ నొప్పిగా ఉంటుంది, ఆ తర్వాత ఇక్కడ నొప్పిగా ఉంటుంది, వెన్నుల నొప్పి. ఇన్ని బాధలు మనిషి పడుతున్న కారణం తిండి దగ్గర జాగ్రత్త లేకపోవటం వల్లే. అందుకే దేవుడు అంటున్నాడు, వారి ఆహారం పులిసిపోయింది కనుకనే ఇన్ని ప్రాబ్లం. అందుకే పులిసిన పిండిని దేంతో పోల్చాడో తెలుసా మీకు? అబద్ధపు బాధతో పోల్చాడు.
పులిసిన పిండి విషయం జాగ్రత్తగా ఉండండి అంటాడు. అంటే అబద్ధ బోధకుల గురించి. అబద్ధం ఆత్మకు ఎంత ప్రమాదమో పులిసినది శరీరానికి అంత ప్రమాదం. అబద్ధ బోధ ఆత్మకి ఎంత ప్రమాదమో శరీరానికి కూడా పులిసిన ఆహార పదార్థాలు అంత ప్రమాదం. దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నమాట. జాగ్రత్తగా ఉండాలి. టైంకు తినాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీరుంటే కదా దేవుని పని చేసేది. మీరుంటే కదా దేవుడి కోసం బ్రతికేది. మీరే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టానుసారంగా తిండి మీద యావతో ఎప్పుడు పడితే అప్పుడు తిన్నారనుకోండి, ఇక రేపొద్దున లేవటానికి, పని చేయటానికి, వెళ్ళటానికి మీ శరీరం ఒప్పుకోదు. అందుకే చాలామంది చూడండి రాలేకపోతుంటారు. ఎందుకు? వాళ్ళ ప్రాబ్లం. ఎందుకు ప్రాబ్లం? నువ్వు ముందుగా జాగ్రత్త తీసుకోలేదు కనుక. అందుకే ఏం తినమంటున్నాడో, ఎలా తినమంటున్నాడో చూడగలిగితే దానియేలు గ్రంథము 1వ అధ్యాయములో దానియేలు గారు నపుంసకుడితో మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు మాట్లాడుతున్నాడు. చెరలోకి కొట్టుకోబడిన తర్వాత అప్పుడు పిల్లలు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళందరినీ రాజు నపుంసకుడికి అప్పగించాడు. వీళ్ళకు మంచి భోజనం పెట్టు, నేను తినే భోజనం పెట్టు, నా దగ్గరికి తీసుకుంటా అన్నాడు. అప్పుడు దానియేలు అంటున్నాడు, రాజు చేసే భోజనం నేను చేయను. నపుంసకుడు భయపడ్డాడు. అదేంటయ్యా, రాజు తినే భోజనం అంటే ఏమనుకుంటున్నావు? అందరూ రాజభోజనం తినాలని అనుకుంటే నువ్వేంటే రాజభోజనం తినని అంటున్నావు? నీకు గనక రాజభోజనం నేను పెట్టకపోతే నీ ముఖం మాడిపోయి ఉంటుంది, మిగతా పిల్లల ముఖం తేజస్సుగా ఉంటుంది. అప్పుడు రాజుకు నేనేం చెప్పాలి? నన్ను చంపేస్తాడు అన్నాడు. అప్పుడు దానియేలు అంటున్నాడు, నీకు ఆ భయం లేదు. ఒక 10 days, ఒక 10 రోజులు నేను అనుకున్నది నాకు ఇచ్చి చూడు. 10 రోజుల తర్వాత ఆ పిల్లల ముఖం నా ముఖం చూడు, నీకు తేడా కనపడుతుంది అన్నాడు. ఏమంటే రాజభోజనం అంటే ఏం తక్కువ ఉంటుంది చెప్పండి? రాజభోజనం అంటే అన్నీ ఉంటాయి. మనం కూడా అలా అనుకుంటాం కదా రాజభోజనం చేయాలని. కానీ దానియేలు అలా అనుకోలేదు. దానియేలు ఇప్పుడు నాకు ఏం కావాలని అడుగుతున్నాడో కింది వచనాల్లో చూస్తే మీకు ఉంటుందండి. 11-12 నపుంసకుల అధిపతి దానియేలు, హనన్యా, మిషాయేలు, హజర్యాను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనను, భోజనమునకు శాకధాన్యములను, పానమునకు నీళ్లను మాకిప్పించి. దానిని అడుగుతున్నాడు, రాజు తినే భోజనం మాకొద్దు, తినటానికి శాకధాన్యములు, శాకాహారం కావాలి. ఎవరైనా ఇలా అడుగుతారండి? అసలు తినటానికి మాకు శాకధాన్యములు, నవధాన్యాలు అంటారు చూసారా? ఈరోజు ప్రకృతి వైద్య శాస్త్రవేత్తలు ఇవి తినండి, ఇవి ముఖ్యమని చెప్తుంటారు మీకు. దానియేలు ఎప్పుడు అడిగాడు? అప్పటికి టీవీ కార్యక్రమాలు ఏమన్నాయా? టీవీ చూసి చెప్పడానికి లేదు. ఇక భోజనానికి శాకధాన్యములు, తాగడానికి ఏమడుగుతున్నాడు? నీళ్ళు అని అడుగుతున్నాడు. ఏమంటే తాగడానికి నీళ్ళు ఇవ్వరా? అసలు దీన్ని అడగవలసినంత అవసరం ఉందా? భోజనం పెట్టేటప్పుడు నీళ్ళు ఇవ్వరా? ఇస్తారు. మళ్ళీ నీళ్ళని ఎందుకు అడుగుతున్నాడు తెలుసా? మళ్ళీ నీళ్ళు ఎందుకు అడుగుతున్నాడంటే ఆరోగ్యం అంతా నీళ్ళల్లోనే ఉంది కనుక సపరేట్గా అడుగుతున్నాడు. అంటే మీరు ఇచ్చేది కాదు, నాకు ఎక్కువ వాటర్ కావాలి అన్నాడు. సినిమా హీరో హీరోయిన్స్ అడగండి మీరు ఏం తింటారు అన్నప్పుడు అందరు చెప్పే ఏకైక మాట ఏ మాట? నేను నీళ్ళు బాగా తాగుతానండి, మేము నీళ్ళు బాగా తాగుతామండి, మేము నీళ్ళు బాగా తాగుతామండి. మనం ఏం చెప్పాలి? మేము కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతామండి, మేము కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతామండి. అందుకే మూలకు పడ్డారండి మీరు. చూసారా? నీళ్ళని అడుగుతున్నాడు. ఎందుకు నీళ్ళని అడుగుతున్నాడు అంటే ఆరోగ్యానికి అంత అవసరం నీళ్ళు, అంత అవసరం. దేవుడు ప్రకృతిని కలిగించడానికి ముందుగా కలిగించింది ఏంటో తెలుసా? వాటర్. అక్కడి నుంచి అన్ని కలిగించాడు.
అందుకే శరీరంలో ఉండేటివి వాటర్ అండ్ మ్యాటర్ అంట. ముందు నీళ్లు. ఏమండి, నీటి వల్లే శరీరం 99% ఆరోగ్యంగా ఉంటుంది. ఈ నీళ్లు తక్కువైపోతాయి కనుకనే మన బాడీ అన్ని అనారోగ్యాలకు గురవుతుంది. మాకు నీళ్ళు ఇవ్వండి అన్నాడు. శాఖ ధాన్యాలు తిన్నాడు, నీటిని తాగాడు. నీటిని బాగా తీసుకున్నాడు దానియాలు. 10 రోజుల తర్వాత మొహం చూసేసరికి దానియేలు ముఖం కళగా ఉంది, తేజస్సు. మిగిలిన మొహాలు చూశాడు, మన్ను తిని పడుకున్న పాములా ఉన్నారు మిగతా వాళ్ళందరూ. మొహాలన్నీ ఉబ్బిపోయి, బాగా తిన్నవాడి ఫేస్ ఎలా ఉంటుందండి? బాగా తిన్నవాడి ఫేస్ ఎలా ఉంటుందంటే బాగా కండలు పట్టిపోయి, బాగా ముదిరిపోయి, మన్ను తిన్న పాములా ఉంటారు ఇలా. అబ్బా నిలబడలేకపోతున్నాను అంటాడు. మరి ఏం చేయాలి? పడుకుంటావా? మనల్ని కూడా ఏంటంటే లేఖనాల పరిశోధనలు పెడతారు, మధ్యాహ్నం మంచి బిర్యానీ పెడతారు, ఇక తర్వాత తిన్న తర్వాత చూడాలి. అంటే ఒకవైపు నిద్ర వస్తుంటుంది, బలంగా ఆపుకుంటారు అన్నమాట. ఇప్పుడు ఎందుకు తినాలి, ఎందుకు కొనకాలి? అందుకే కరీంనగర్ ఆ పరిసర ప్రాంతాలలో మేము లేఖనాల పరిశోధన పెడదాం. మేము ఈ టైపు కాదు సుమా, అరటి పళ్ళు మాత్రమే ఇస్తాం మధ్యాహ్నానికి. ఎవరైనా సరే ఈ పరిసర ప్రాంతాల్లో మీటింగ్ పెట్టి భోజనాలు పెట్టకుండా మేము మీటింగ్ పెడతారని ఎవరంటారని ఎదురు చూస్తున్నాను నేను. ఇక్కడ మీటింగ్ అనగానే మీటింగ్కి అయ్యే ఖర్చు తక్కువ, తిండికి అయ్యే ఖర్చు ఎక్కువ. మరి తిని ఎవరు ఉద్ధరిస్తారో ఏమో. మరి తిని ఎవరిని ఉద్ధరించడానికి ఈ వేలాది రూపాయలు కడుపులో పోయడానికి మనిషి ఎలా వస్తుందండి మీకు అసలు? మొన్న ఒక దగ్గరికి మీటింగ్ వెళ్ళాను. ఇటే వాళ్ళు ఏమంటారు తెలుసా? అన్న మాకు కూడా పెట్టాలని లేదు కానీ అందరు ఏమనుకుంటారో అన్న. పక్క ఊర్లో పెట్టారు, మా ఊర్లో పెట్టకపోతే ఏమనుకుంటారు? ఏమనుకుంటే నీకెందుకు అనుకోనివరా? అంటే ఇప్పుడు పేరు కోసం భోజనాలు పెడుతున్నావా? పేరు కోసం పెడతావా భోజనాలు? దేవుని పనికి ఇదే ఆటంకం అయిపోతుంది. ఇదే భోజనాలకు వేలు 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 కరపత్రాలకు కొట్టించండి తమ్ముడు అంటే ఇంత అవసరమా అని నన్ను అడుగుతుంటారు. ఏం చెప్పాలి? ఇక ఆ తిండి అవసరం అనుకోరు. ఇక్కడే ప్రాబ్లం అండి. బాగా తినేసి అనుకోండి, ఇక దేవుని వాక్యం ఏమింటాం మనం? అది మాంసాలతో తింటాం అనుకోండి, ఆ రోజంతా మనకి ఎలా ఉంటుందంటేనండి, అది డైజెషన్ అయిపోయేంత వరకు ఇబ్బంది. దేని మీద నీకు కాన్సన్ట్రేషన్ ఉండదు. అందుకే ధాన్యాలు ఇవన్నీ వద్దు. ఆ రాజు తినే భోజనం వద్దు నాకు. ఎందుకు? రాజు తినే భోజనం తింటే ఆ రాజు బుద్ధి లేడు, నేను కూడా బుద్ధి లేనలా తయారైపోతాను. అందుకే రాజుకి ఏ డౌట్ వచ్చినా మంత్రిని పిలుస్తాడు. ఎందుకు? ఇప్పుడు రాజు కదా. అంటే రాజు అంటే తెలివితేటలు తక్కువ ఉంటాయి, మంత్రికి ఎక్కువ ఉంటాయి. ఇదే గుర్తు మీకు. ఎందుకు? బాగా తింటాడు, ఆడు జాగ్రత్తగా ఉంటాడు. ఏ రాజుల చరిత్రలోనైనా మీరు చూడండి, డౌట్ వస్తే ఇప్పుడు ఎవరిని పిలవాలి? మంత్రిని పిలవాలి. వాడే చెప్పాలి. వీడికి తెలివితేటలు లేవడం లేదు, బాగా తింటాడు కనుక ఇక మైండ్ ఏం పని చేస్తుంది? రాజభోజనం మాకొద్దు. శాఖ ధాన్యాలు తిన్నాడు, నీళ్లు తాగాడు. 10 రోజుల తర్వాత రిజల్ట్ చూడండి. 10 రోజుల తర్వాత 15వ వచనం. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా. చూసారా? అన్ని తిన్నవారి ముఖాల కంటే ఇదిగో నీళ్లు తాగిన వీరి ముఖాలు, శాఖధాన్యములు తిన్న ముఖాలు కలగా ఉన్నాయండి. మీకు నమ్మకం లేదంటే 10 రోజులు దీన్ని పాటించి చూడండి. మీరే 10 రోజులు మీరే పాటించి చూడండి. ఇది బైబిల్. మరి డాక్టర్ చెప్పినా మనకు నమ్మకం ఉండదు, కానీ బైబిల్ చెప్తే 100కి 100% మనం నమ్మి తీరుతాం. మీరు 10 రోజులు చక్కగా శాఖధాన్యములు తినండి. తిని బాగా నీళ్లు తాగండి. నీళ్లు తాగటం అంటే ఏదో కన్నీళ్ళు బయటకు వచ్చినట్టు కాదు. లీటర్ల కొద్ది నీళ్లు తాగండి. మీకు ఆరోగ్యానికి డోకా ఉండదు. అందుకే వచ్చిన వాళ్ళందరికీ భోజనం కంటే ఏది ఎక్కువ అన్నమాట? ఇప్పుడు నీళ్ళు ఎక్కువ. మనం నీళ్లు తక్కువండి. నీళ్ళు ఎప్పుడు తాగుతామంటే అన్నం తినేటప్పుడు అన్నం తినకుండా లోపల అన్నం ఆగిపోతుందని టెన్షన్ పడి అప్పుడు నీళ్ళు తాగుతాం మనం. అప్పుడు తప్ప ఇంకెప్పుడు తాగుతాం మనం? ఇప్పుడు అన్నం తినేటప్పుడు కూడా థమ్స్అప్ తాగేటోళ్ళు తయారైపోయారు. నీళ్ళేవి మరి? మీ శరీర అవసరాలకు 6 లీటర్ల నీళ్లు కావాలి. 6 లీటర్ల నీళ్ళేం తాగుతాం మనం? అసలు నీళ్ళేం తాగుతాం చెప్పండి? అందుకే మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. దేవుడి కొరకు నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఇవ్వలేకపోతున్నాను.
అందుకే యేసుక్రీస్తు మొదటి శతాబ్దంలో అందరికీ భోజనం పెట్టాలనుకున్నాడు. అప్పుడు ఏం పెట్టాడు తెలుసా? రొట్టె, చేప. ఇది ప్రాబ్లం లేదు. యేసుక్రీస్తు తిన్నది అదే. యేసుక్రీస్తుకు మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ పెట్టినది అదే. రొట్టె తిన్నారనుకోండి, కడుపు టైట్గా ఉండదు. అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు. భోజనం వేశారనుకోండి, బస్తలా తయారైపోద్ది కడుపు. ఎందుకు? ఇదంతా లోపలికి వెళ్ళేది కనుక టైట్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఇది అరిగే అంతవరకు టెన్షన్. అదే చపాతీ తినండి చూడండి, అసలు మీకు భోజనం చేసినట్టే ఉండదు. మనకి ఈ జబ్బు ఏంటంటే అది టైట్గా ఉంటేనే తిన్నట్టు ఉంటుంది. మనకి చాలామంది అంటుంటారు కడుపు ఖాళీగా ఉంటే నిద్ర పట్టదు. మరి ఏం చేస్తాం? రేషన్ షాప్లో ఖాళీ బస్తాల్లో బియ్యం పూసినట్టే ఈ బియ్యాన్ని ఇటు తింపటం మనం. అందుకే ప్రాబ్లమ్స్ అండి మనకి. యేసుక్రీస్తు అది పెట్టాడంటే మీరు ఆలోచించాలి. చేప, రొట్టె పెట్టాడంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది. అది ఆరోగ్య సూత్రం అన్నమాట. అందుకే మాంసంలో ఏది తీయమంటాడో తెలుసా? ఇదిగో కొవ్వును తీసేయండి అంటాడు మాంసంలో. బలర్పించినప్పుడు మాంసాన్ని మీరు తీసుకోండి, కొవ్వును ఆంత్రమూలాన్ని అక్కడ దహించేయండి అంటాడు. కొవ్వును తీసేయమంటాడు. ఎందుకు? మాంసంలో ఉంటున్న ఈ కొవ్వు వలన కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరిగితే జబ్బు చేస్తుంది, గుండె జబ్బులు చేస్తుంది. ప్రేమ దేవుని పిల్లలారా, అందుకే అది తినకూడదంటే ఉండరని అది నాకు ఇచ్చేయండి అంటాడు. మీరు లేవే కాండం చూస్తే ఆంత్రమూలాలను, కొవ్వును అగ్ని మీద దహించేయాలి, అగ్ని మీద కాల్చేయండి అంటాడు. ఎందుకంటే అవి మీరు తిన్నారనుకోండి కొవ్వే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. అలా మీరు తిన్నారనుకోండి కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వస్తాయి. అది తీసేయండి అన్నాడు. ఇలా బైబిల్లో ఆలోచిస్తే ఎన్ని జాగ్రత్తలు చెప్పాడంటే, ఈ జాగ్రత్తలను కాదని ఈరోజు మనిషి చెప్పేదేముంది చెప్పండి? దేవుడు చెప్పనిది మనిషి చెప్పేదేముంది చెప్పండి? దేవుడు చెప్పుంటాడు, మనిషి చెప్తాడు. కానీ మనిషి చెబితే దేవుడు చెప్పాడని మాత్రం చెప్పడు. అందుకే ఈరోజు ఆరోగ్యాన్ని గురించి మాట్లాడే హక్కు ఈ శరీరాన్ని ఇచ్చిన దేవుడికే ఉంది. కాబట్టి ఆయన మాట విని మంచి పదార్థాలు భుజిస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు ఆరోగ్యంగా ఉంటే నువ్వు ఎక్కువ సేవ చేస్తావు, ఎక్కువ దేవుడి కోసం కార్యక్రమాలు చేస్తావు. బయట వాడు చూడండి, వాడు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాడు. లోకం కోసం బతికేవాడే ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మరి దేవుడి కోసం బ్రతికే నువ్వు మూలకు పడతావా? వాళ్ళ లోకంలో ఉన్న వాళ్ళని చూస్తుంటే తెల్లవారు లేవగానే వాకింగ్ అంటారు, జాగింగ్ అంటారు, ఆసనాలు అంటారు, అదంటారు. వాళ్ళకున్నంత జాగ్రత్త క్రైస్తవులకు లేదండి. అలానే మిమ్మల్ని ఏదో వాకింగ్ జాగింగ్లు కాదు, ఇదిగో దేవుడు తినమన్నది జాగ్రత్తగా తింటూ వీటి విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు. అలానే వాకింగ్ చేస్తే తప్పని నేను అనను, మంచిదే, అనటం లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎంత వాకింగ్ చేసినా చివరికి నిన్ను ప్యాకింగ్ చేసి సమాధిలోకి పంపవలసిందే. ఉదయం లేవగా నువ్వు ఎంత వాకింగ్ చేసినా ఏదో రోజు చస్తావు. చచ్చిపోయిన రోజు ఏంటి? ఇంకా వాకింగ్ ఉండదు. శుభ్రంగా తీసుకొచ్చి మంచిగా దాంట్లో ప్యాకింగ్ చేసి పంపించటమే. బ్రతకాలనుకుంటున్నావు ఆరోగ్యంగా, ఎందుకు చెప్పు మరి? ఎందుకు? అది దేవుడు కోసం బ్రతికేటందుకైతే ఓకే, దేవుడు కోసం బ్రతకకుండా అసలు నీకు ఆరోగ్యం ఎందుకు? దేవుడు కోసం పని చేయకుండా నీకు ఇవన్నీ ఎందుకు? కాబట్టి నువ్వు పని చేసేవాడివి, నీకు ఆరోగ్యం ఉండాలి. అందుకే దేవుడు ఇన్ని జాగ్రత్తలు మనకు చెబుతున్నాడు. అందుకే తినే విషయంలో, అందుకే తాగే విషయంలో ఇదిగో దానియేలు గారి ముఖం కలగా కనిపించేసింది. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది చెప్పండి? శాఖధాన్యములు, ఇదిగో నీళ్ళు ఎక్కువగా తీసుకుంటే అప్పుడండి ఆరోగ్యం. అలాని ఇలా ఆరోగ్యంగా ఉంటే కలకాలం బ్రతుకుతావని కాదు, ఉన్నంతకాలం మాత్రం నువ్వు ఆరోగ్యం బతికి దేవుడి కోసం బ్రతుకుతావు. ఏదో ఒక రోజు మరణించి పరలోకానికి వెళతాం. ఎందుకు? ఆ తర్వాత కరపత్రాలు పట్టుకుని పరిగెత్తుతారు. వాకింగ్ అయిపోతే, జాకింగ్ అయిపోతే, అన్నీ అయిపోతాయి. దేవుడి కొరకు మీరు కష్టపడితే అన్ని ఆసనాలు వచ్చేసాయి. అందులో మోకాళ్ళు వేసి ప్రార్థన చేశారు అనుకోండి, అది కూడా ఆసనమే. దేవుడి కోసం మీరు బ్రతుకుతున్నప్పుడు ఇవన్నీ కవర్ అవుతాయి. దేవుణ్ణి పక్కన పెట్టి ఆసనాలని తలకిందలుగా తపస్సు చేసిన కొంతమందిని చూస్తుంటేనండి, రూమ్లోకి వెళ్తేనండి రూమ్గా ఉండదంతా. ఏదో కరాటే ప్రాక్టీస్ చేసినట్టుగా ఆసనాలు వేస్తుంటాడు. దేవుడి కోసం బతకని నీకెందుకు ఇవ్వండి? నీకెందుకు? ఆరోగ్యంగా ఉండి ఎవరిని ఉద్ధరించడానికి? దేవుడి కోసం బ్రతకని ఈ ఆరోగ్యాన్ని ఎందుకు అసలు? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఉన్నంతకాలం నువ్వు ఆరోగ్యంగా ఉండి దేవుడి కోసం అనేక కార్యక్రమాలు చేసేవాడుగా నువ్వు ఉండాలి. కనుక లోకానికంటే ఎక్కువ జాగ్రత్త నువ్వు తీసుకోవాలి.
నువ్వు తీసుకోమంటే ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండమని కాదు. దేవుడి పని కోసం నువ్వు కష్టపడుతున్నప్పుడు అన్నీ నీ ఆరోగ్యం అంతా సెట్ అయిపోతాయి. ఆయన కొరకు కష్టపడు, ఇక్కడ ఆరోగ్యంగా ఉంటాం, మరణిస్తే ప్రతిఫలం కూడా నీకు దక్కుతుంది. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు భూమి మీద బ్రతుకున్నప్పుడు ఆయన ఆహారం ఏది పడితే తినలేదు. ఆయన ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి డిన్నర్లో కూర్చోలేదు. ఆయన లేదు, ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు. ఎందుకు? ఈ శరీరాన్ని ఆయన కొరకు సమర్పించాలి గనక. రోగం వచ్చిన శరీరాన్ని ఇవ్వలేదు, రోగం వచ్చిన రక్తాన్ని ఇవ్వలేదు. యవన కాలంలో తన రక్తాన్ని మనకిచ్చాడంటే తన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, లోకంలో ఉన్నవారు చెబుతున్నది అది రైట్ అనండి, కానీ వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. వాళ్ళకంటే ముందు దేవుడు చెప్పాడు గనక మనిషి గొప్పవాడు కాదు, మనిషి కోసం ప్రేమ పెంచుకున్న దేవుడు గొప్పవాడు. అందుకే ఇశ్రాయేలులకు ఆహారానికి మన్నాను కురిపించాడు, నీళ్ళు ఇచ్చాడు. అరణ్యంలో అంతకు మించి ఈరోజు తింటున్న తిండంతా ఇశ్రాయేలు అక్కడ తిన్నారో చెప్పండి? ఆహారానికి మన్నా, తాగడానికి నీళ్ళు, దట్స్ ఆల్, క్లోజ్. మాంసం కావాలి మాంసం కావాలని ఇశ్రాయేలు ఏడ్చారు, ఏడిస్తే ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత చచ్చారు. తెలుసు కదా మీకు? దానికి ఏం పేరు పెట్టారు? కిబ్రోత్ హత్తావా అని పేరు పెట్టారు. సాయంకాలం అదే పాట ఉంది కోరస్లో, చూసారా? 40 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చిన దేవుడు ఆహారం, ఆరోగ్యంగా ఉంటారు. బాగా తినాలనే కాదు, తిన్నది లిమిట్గా నువ్వు తింటూ నువ్వు ఉండగలిగితే నీ ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అలానే మిగిలిన వారు విమర్శిస్తానని కాదు, దేవుడి గురించి చెప్పకుండా నువ్వేం చెప్పినా వేస్ట్. దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు ఎంత ఆరోగ్య సూత్రాలు చెప్పినా అది పనికిరాంది. ఈరోజు మిగతా వాళ్ళు చేసేది టీవీల్లో అదే. దేవుడు అని చెప్పరండి. ఆరోగ్యంగా ఉండాలి, ఎవరి కోసం ఆరోగ్యంగా ఉండాలి చెప్పరు. దేవుడి గురించి చెప్పనది ఏదైనా సరే అది గొప్పదని మేము చెప్పలేమండి. దేవుడిని గురించి చెప్పేది, దేవుడి దగ్గరికి మనిషిని తీసుకొని వచ్చేది గొప్పది. కాబట్టి ఈరోజు టీవీలలో చూడండి, ఎవరు దేవుడి గురించి చెప్తారు? ఎవ్వరు చెప్పరు. మరి దేవుడి గురించి చెప్పనిది అది గొప్పదెలా అవుతుంది? అందుకే సాక్షాత్తు దేవుడు రాయించిన ఈ మహాజ్ఞాన గ్రంథంలో అందుకే ఏది పడితే అది తినకూడదు, ఏది పడితే అది తాగకూడదు. ఎందుకంటే నువ్వు దేవుడి కోసం కావాలి. ఏదైనా తిండి పెట్టగానే అనిపిస్తుంది, అమ్మో నేను దేవుడి కోసం కావాలి కదా, ఇది తింటే నా ఆరోగ్యం ఏమైపోద్ది అనుకోవాలి. ఏమైపోద్ది ఆరోగ్యం? ఇది తింటే నాకు ఇష్టం, కానీ ఇది తింటే నాకు అనారోగ్యం వస్తే దేవుడి కోసం నేనేం చెప్పగలను? దేవుడి కోసం నేనేం చెప్పగలను? అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ బోధకులకే కాదు, ప్రతి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండి దేవుడి కోసం మీరు బ్రతకాలని సుమా, దేవుడి కోసం మీరు బ్రతకడానికి ఇదిగో దేవుడు ఎన్ని జాగ్రత్తలు చెప్పాడు. కాబట్టి దానియేలును చూడగానే షాక్ అయిపోయి నపుంసకుల అధిపతి. ఎందుకంటే అందరి ముఖాల కంటే కలగా ఉంది, ఆయనే జ్ఞానవంతుడు అయ్యాడు. మర్చిపోకండి, దానియేలు జ్ఞానవంతుడు. రాజు కలొస్తే చెప్పడానికి వచ్చింది ఎవరు? ఈ దానియేలే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల జాగ్రత్తగా ఉండాలి, దేహాన్ని పాడు చేసుకోకూడదు. మరి ఏం చేయాలంటే ఈ దేహాన్ని దేవుడికి ఇవ్వాలి. అదే చెప్తున్నాం మార్కు సువార్త 9వ అధ్యాయంలో చూడండి, ఆ మాట చూసి పూజ చేసుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయం అండి, 8వ అధ్యాయము 35వ వచనం చూడండి. తన ప్రాణమును రక్షించుకొనువాడు వాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమును నీ ఆరోగ్యాన్ని, నీ ప్రాణాన్ని సువార్త నిమిత్తము నువ్వు ఇవ్వాలి. సువార్త కొరకు ఇవ్వాలి, సువార్త కొరకు ఇవ్వాలి. నీ ఆరోగ్యమైన, నీ బలమైన, నీ శక్తి అయినా దేవుడి కోసం ఖర్చు పెడితే నువ్వు లాభాన్ని పొందుతావు. మేము బ్రతకాలని ఆసనాలు వేసినా, మేము బ్రతకాలని ఎన్ని చేసినా దేవుడి కోసం ఈ శరీరాన్ని ఇవ్వకపోతే ఏదో ఒక రోజు పోగొట్టుకోవటం ఖాయం. మన శరీరాన్ని దేవుడికి ఇస్తే ఆ తర్వాత నువ్వు పొందుకోవటం ఖాయం. అందుకే సజీవ యాగముగా మీ శరీరాన్ని ఇవ్వమనంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంచుకొని ఇవ్వమంటున్నాడు, పాడైపోయిన తర్వాత ఇవ్వమని కాదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించి మీరే ఎక్కువ జాగ్రత్తలు తెలుసుకోవాలి. సమాజానికి మీ అవసరతే ఎక్కువగా ఉంది కనుక ప్రార్థన చేసుకుందాం.